ఎప్పుడు ఉగాది పండుగ వచ్చినా నాకు మా ఆయనకైతే అస్సలు పడదు, ఎందుకో తర్వాత చెప్తా. ముందుగా అయితే అందరికీ హ్యాపీ ఉగాది. ఇవాళ పండగని ఎర్లీగా లేద్దాం అనుకున్నాం, కానీ మాకు ఇవే అయితే నైట్ అంతా పడుకోనివ్వలేదు. ఇక మేము లేచేసరికి 9 అయిపోయింది. ఇక మా ఆయన లేచి ఇల్లు తూడ్చి ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చిండు. ఎప్పుడైనా మేమిద్దరం కలిసి ఉగాది పచ్చడి చేస్తాం. ఇగో ఇక్కడే నాకు మా ఆయనకు గొడవ స్టార్ట్ అవుతుంది. నేనేమో ఉగాది పచ్చడి తీయగుంటేనే ఇష్టపడతా, మా ఆయనేమో ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులు ఉండాలని ఉప్పు కారం వేస్తాడు. ఇక ప్రతి ఇయర్ నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా ఆయనకి నచ్చినట్టు చేస్తాడు. ఇక ఈ ఇయర్ కూడా అలాగే చేసిండు. ఇక చూడండి, ఇక ఆయన నెగ్గిండని ఎంత ఓవర్ చేసుకుంటూ తాగుతుండో. ఇక నా ముఖం చూస్తేనే మీకు అర్థమవుతుంది నాకు నచ్చలేదని. ఇక ఇదే మాకు ఎప్పుడు జరిగే గొడవ. ఇక ముందు ముందు కూడా ఇలా జరుగుతూనే ఉంటది. ఇక ఇంతలోనే మా పక్కింటి మహా వచ్చి బచ్చాలు ఇచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లయినా తిన్నానని పంది తిన్నట్టు తింటాడు. 5 మొత్తం నీకేనా? నాకేమొద్దు, నేను తింటే ఏళ్ళు ఇక నా కుట్లన్నీ చీమపట్టిపోతాయి. ఇక ఫెస్టివల్ అని మటన్ తెచ్చుకొని తిన్నాం. ఇక మా పండుగ అయితే ఇలా జరిగింది.